ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం ఎంపీ సీటు టీడీపీకి కంచుకోట. ఆ పార్టీ పెట్టిన దగ్గర నుంచి అత్యధిక సార్లు గెలిచిన సీట్ అది. ఇక టీడీపీ మొత్తం రాజకీయ చరిత్రలో శ్రీకాకుళం ఎంపీ సీటు నుంచి ఒక్క కింజరాపు కుటుంబమే దాదాపు 25 ఏళ్ల పాటు గెలిచింది, పాలించింది. మొదట దివంగత నేత ఎర్రన్నాయుడు ఎంపీగా దాదాపు దశాబ్దన్నర పాటు పనిచేయగా ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు 2 దఫాలుగా 10 ఏళ్లు పనిచేశారు. ఆయన 2014లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి గెలిచి 2019లో మరోసారి గెలిచారు. 2024లో గెలిస్తే హ్యాట్రిక్ ఎంపీ అవుతారు. అయితే ఈసారి ఆయనకి కొన్ని రాజకీయ సమీకరణాలు ఖచ్చితంగా ఓడిస్తాయంటున్నారు. పాతపట్నం, శ్రీకాకుళం అసెంబ్లీ సీట్లకి పాత కాపులకు కాకుండా కొత్త ముఖాలకు టీడీపీ ఇచ్చింది. దీని వెనక ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఉన్నారు. దాంతో రెబల్స్ కోపం వ్యక్తం చేశారు, నిరసనలు కూడా చేశారు. అయితే పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను బుజ్జగించి జిల్లా అధ్యక్షుడి పదవి కట్టబెట్టారు. దాంతో ఆయన కొంత శాంతించినా పాతపట్నం ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి పనిచేయలేదన్న విమర్శలున్నాయి. పోలింగ్ సరళి చూస్తే వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతికి టీడీపీ ఓట్లు క్రాస్ అయ్యాయని అంటున్నారు. మరి ఎంపీ ఓట్లు ఎటు టర్న్ అయ్యాయి అన్నది ఇక్కడ ప్రశ్న. ఎంపీ వరకు రామ్మోహన్కే ఓట్లు వేయాలని నిర్ణయించిన కలమట వర్గం మాత్రం అసహనంతో ఉందని, దాంతో వారు క్రాస్ ఓటింగ్ చేసి ఉంటారంటున్నారు. దాంతో పాతపట్నం ఓట్లు ఎంపీకి ఎన్ని పడతాయన్నది ఒక చర్చ. ఇక శ్రీకాకుళం జిల్లాలో చూస్తే మాజీ మంత్రి గుండా అప్పల్ సూర్యనారాయణ కుటుంబానికి ఈసారి టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారన్న బాధతో ఆయన అనుచరుల వర్గం కసిగా వైసీపీకి పనిచేసింది అంటున్నారు. పోలింగ్ సరళి చూస్తే వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగిందంటున్నారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ కాకుండా వైసీపీ అభ్యర్థి పేడాడ తిలక్ క్రాస్ చేశారని కూడా అంటున్నారు. దీంతో 2 కీలకమైన అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఎన్ని ఓట్లు టీడీపీకి ఎంపీగా పడతాయనేది చర్చగా మారింది. అయితే వైసీపీ నుంచి టీడీపీ ఎంపీకి అంతే లెవెల్లో క్రాస్ జరిగిందంటున్నారు. ఎప్పుడు మాదిరిగానే ధర్మాన కింజరాపు కుటుంబాల మధ్య ఉన్న లోపాయికార అవగాహనతో శ్రీకాకుళం నరసన్నపేటల నుంచి టీడీపీ ఎంపీకి క్రాస్ ఓటింగ్ జరిగిందని, అలాగే మరికొన్ని చోట్ల రామ్మోహన్కి అనుకూలంగా వైసీపీ నుంచి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందంటున్నారు. దీంతో సొంత పార్టీ ఓట్లు అవతల పడి ప్రత్యర్థి పార్టీలకు ఓట్లు యువతలకు వచ్చిన క్రమంలో ఎవరు విజేత అవుతారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. హ్యాట్రిక్ ఎంపీగా నిలవాలని రామ్మోహన్ నాయుడు చూస్తున్నారు, కానీ ఇది జరిగే వర్గం కాదంటున్నారు. ఈసారి కళింగ సామాజిక వర్గానికి చెందినటువంటి పేడాడ తిలక్ని ఎంపీకి చేయాలని జిల్లాలోనే అత్యధిక సంఖ్యలో ఆ సామాజిక వర్గం పార్టీలను అతీతంగా పనిచేసింది అంటున్నారు. దాంతో సిక్కోల్లో రామ్మోహన్ నాయుడు యొక్క ఓటమి గ్యారంటీ అనే మాటలు వినిపిస్తున్నాయి.